హైదరాబాద్లో గులాబీ డ్రామా గత 2-3 నెలల నుంచి జరుగుతున్న డ్రామా తెరపడ్డది. ఈ డ్రామా ఎందుకు మొదలైందంటే పార్టీలో డిసిడెన్స్ యాక్టివిటీ పెరగడం జరిగింది. ముఖ్యమంత్రి ఆయన కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ముఖ్యమంత్రి కుటుంబం మీద విరక్తి కలగడం, ప్రజలకు కానీ పార్టీలో ఉన్న చిన్న లెవెల్ ఎంపీటీసీ సర్పంచ్ క్యాడర్ దగ్గర నుంచి జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలకు కానీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడడం మొదలైంది. నిజామాబాద్ నియోజకవర్గంలోనైతే 10 మంది ఎంపీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్, 12 మంది సర్పంచులు టీఆర్ఎస్ వీడి బీజేపీలోకి రావడం కూడా జరిగింది. అదొక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరూ కూడా కల్వకుట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలైంది. ముఖ్యమంత్రి గారు ఏ హక్కుతోటి ఎమ్మెల్యేలని బెదిరిస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కు. ఆ ఎమ్మెల్యేలే ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అను. ఆ ఎమ్మెల్యేలు నిన్ను కాదని వేరేలను ఎన్నుకునే హక్కాలకున్నది. వాళ్ళు ఎన్నుకుంటే వేరే వాడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యేలను పట్టుకొని మాట్లాడితే తోలు తీస్తా, కాళ్ళు లేవట్టి బండకేసి ఉతుకుతా, కర్రు కాల్చి వాతలు పెడతా, నోరు మూసుకొని కూర్చోండి, సావగొడతా అనడము ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రికి ఈ హక్కు లేదు. ఇది ఎమ్మెల్యేలు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నుకోవచ్చు. ఇవాళ నేను గవర్నర్ గారికి లేఖ రాస్తా ఉన్నాను. ఆ లేఖ కూడా మీ అందరికి ఇప్పుడు షేర్ చేస్తాను. నేను చదువుతా. మేడం గారికి అడ్రస్ చేసుకుంటూ, ఆఫ్టర్ a deep contemplation and anguish, I am writing this letter to your learned office to safeguard the interest of the state. Sri Kalvakuntla Chandrasekhar Rao, Chief Minister of Telangana, on 7th February 2021, has made revolting remarks on the sacred Chief Minister chair by demeaning it to a status of his left leg's footwear. ఎడమ కాలి చెప్పుతోడు పోల్చిండు ముఖ్యమంత్రి స్థాయి. He also threatened the MLAs of Telangana with harsh and slanderous language, which is unbecoming of a chief minister. He threatened the MLAs to throw out of their positions, peel them off their skin, crash them to the floor, and brand them with hot iron. అలేమన్నా బర్లా ఎట్లా బ్రాండ్ చేయడానికి అది రాడ్ కాల్చి బ్రాండ్ చేస్తారు బర్లకి. ఎమ్మెల్యేలు అండి వాళ్ళు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. For voicing out on choosing a chief minister, which is their democratic right. After swearing in the name of Constitution twice as the chief minister of the state, as a minister in the erstwhile AP cabinet, as a member of parliament, central minister, and assuming several offices, he made such distasteful and unacceptable remarks. He immediately needs to undergo psychological evaluation for any instabilities in his state of mind, and a due course of treatment to be given to stabilize him. In any other case, he immediately needs to be expelled from position of chief minister for tainting the sanctity of CM position and the members of legislative assembly. He made mockery of every oath taken as chief minister after pledging on the constitution. This would ensure people of this state their self-respect and their hope for good governance they have voted for.
ఆయన మతి స్థిమితం కోల్పోతే చెక్ చేపియండి. ఆయనకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే లేదు, మతి స్థిమితం కోల్పోలేదంటే మరి మస్తికెక్కి మాట్లాడిండా, ఏం ఆరోగెన్స్ తోటి మాట్లాడిండు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిండు, ఆయనని తక్షణమే తొలగించండి అని గవర్నర్ గారు రాయడం జరిగింది. అసలు ఇవన్నీ మొదలెట్లయింది? ఈ ఎన్నికలు ఓడిపోతా ఉంటే ఎమ్మెల్యేలు మాట్లాడడం మొదలవుతా ఉంటే మేము మీకు ఉదాహరణకు ఒకటి చెప్తా. అక్కడ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్ విభజన అయ్యి రష్యా ఫామ్ గా వేరే దేశాలన్నీ ఫామ్ అయ్యే ముందు మిఖైల్ గర్బచోవ్ పెరెస్ట్రోయికా అని ఒక చిన్న లెవెల్ పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకోసం తెచ్చిందంటే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ యుఎస్ఎస్ఆర్ లో ప్రజలందరూ బావిలో కప్పల్లాగా ఉంటుండే, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో వాళ్ళకి తెలియదు. కాబట్టి లిబరలైజేషన్ దిశగా మీడియాకి స్వేచ్ఛ ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న రిఫార్మ్స్ తీసుకురావడానికి పెరెస్ట్రోయికా అన్న ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. అంటే అందరి రూమ్ లో బంధిస్తే చిన్న కిటికీ కొంచెం ఓపెన్ చేసి బయట ప్రపంచం కొంచెం చూపెట్టడానికి ట్రై చేసిండు ఆయన. అది చూసిన ప్రజలు కిటికీలు బద్దలు కొట్టుకొని, గోడలు బద్దలు కొట్టుకొని, దర్వాజాలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసిండ్రు. అది తీరా యుఎస్ఎస్ఆర్ దేశ విభజనకి దారి తీసింది. రకరకాల దేశాలు ఫామ్ అయినాయి, రష్యా మిగిలిపోయింది. మిఖైల్ గర్బచోవ్ ఒక అధ్యక్షుడు, అంత పవర్ఫుల్ అధ్యక్షుడు ఉన్న స్థానం నుంచి ఓడకదావుడు అలవాటు మన కేసీఆర్ లెక్క ఆయన గర్బచోవ్. ఆ ఓడక సంపాదించుకుంటానికి పత్రికలకు రకరకాల మీడియాకి వ్యాసాలు రాస్తే ఓడక సంపాదన వస్తుండే ఆయనకి. ఆ స్థాయికి దిగజారిపోయాడు. ఇవాళ ముఖ్యమంత్రి ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంతో ఎలక్షన్లను ఓడిపోతున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడైనా మాట్లాడుతున్నారా, ఎవరైనా డిసిడెంట్ యాక్టివిటీ చేస్తారా అంటే ఈయన చేసినోడు కదా. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ గౌరవం, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పార్టీ స్థాపించిన 9 నెలలకి వరల్డ్ రికార్డ్ సృష్టించి గవర్నమెంట్ ఏర్పాటు చేసిండు పెద్ద మ్యాసివ్ మెజారిటీతో. ఆయన పార్టీ లేకుండా పోయింది. ఇందిరాగాంధీ ఆమె పార్టీ లేకుండా పోయింది. ఆవుదూడ బ్రహ్మానంద రెడ్డి గారికి పోయింది. పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు సక్సెస్ఫుల్ గా దేశ ప్రధానిగా ప్రభుత్వం నడిపించి ఆయనకి బీఫామ్ దక్కకుండా పోయింది. వీళ్ళందరి ముందర నువ్వు ఎంతనయా చిక్కనేలో అనుకోండి. 2023 సంవత్సరంలో మేము కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ వాళ్ళం, నువ్వే ఉండాలా ముఖ్యమంత్రి, నువ్వే ఉండాలా ముఖ్యమంత్రి. నీ కొడుకుని చేసుకుంటే ఎట్లుంటది అంటే, చిన్నప్పుడు మేము స్కూళ్ళ టైంలో మైక్ టైసన్ బాక్సింగ్ కాంపిటీషన్లు అవుతుండే. ఆ బాక్సింగ్ కాంపిటీషన్లో అవతలోడిని మేము అందరం టికెట్లు కొనుక్కొని పోయి సీట్లు ఎత్తుకునే లోపల కాంపిటీషన్ అయిపోవు. 1-2 గుద్దుతాడు వాడిపోవు అవతలోడు, సీట్లు దొరికే వరకు అయిపోవు కాంపిటీషన్. నీ కొడుకుని చేస్తే మాకు గట్ల ఉంటుంది, ఆయన ఓడగొడితే మాకు సాటిస్ఫాక్షన్ రాదు. నువ్వు తెలంగాణ పైల్వాన్ అనుకుంటావు కదా, శూన్యకేమో బక్కపానం నీది. తెలంగాణ నిన్నే ఓడగొట్టి భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కితే మాకు సాటిస్ఫాక్షన్. నీకు ఈయన చేసిన రష్యాలో గర్బచోవ్ చేసినట్టు ఈయన చేసిన వ్యవహారం ఇది. ఒక్కడితోటి మాట్లాడించి చూసిండు అసలు ఎట్లుంటుందో రియాక్షన్ ప్రజల నుంచి ఏమన్నా. అది ఒకడివాయ్ 10 మంది మాట్లాడు, నువ్వు దిగిపోవాలని అందరికి ఉన్నది. కానీ అది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే బీసీ సంఘాలన్నీ కూడా ఈటెల రాజేంద్ర అనడం మొదలుపెట్టి, మేమందరం కూడా చెప్పినాం, ఎవరన్నా అక్కడ ముఖ్యమంత్రిగా మారితే ఈటెల రాజేందర్ ఒక్కడికే ఆ స్థానం ఎక్కే, ఆ గద్దెని ఎక్కే క్వాలిటీస్ ఉన్నాయి. కొడుకు బిడ్డే అల్లుళ్ళు ఎంత మసలే చేయి జారిపోతున్నదని
నిన్న దబదబా మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేల తోలు తీస్తా అంటాడు. అరే నీ కొడుకు తోలు తీసుకో, నీ కొడుకు చేసిండు, కొన్ని విషయాలు బయటికి చెప్పలేను అని ముఖ్యమంత్రి ఆయననే సొంతంగా ఒప్పుకుంటా ఉన్నాడు. అంటే ఆ విషయాలు అందరికి తెలిసిన విషయాలే. నీ కొడుకు నీకు నిద్ర పట్టనిస్తలేడు, ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుందామా అని ఉన్నది. నీకు ఇంట్లో ఎవడోడు ఏమేమి తిప్పలు పెడుతున్నాడు, నీ కొడుకు తోలు తీస్తాను, నీ కొడుకుని బండకేసి ఉతుకుతాను, నీ కొడుకుకి కర్రు కాల్చి వాత పెట్టి. ఎమ్మెల్యేలు అందరూ ఏం తప్పు చేసిందండి? నీ కొడుకు మాట్లాడిస్తే మాట్లాడింది, అయినా 3 నెలల నుంచి నిద్రపోతున్నావా? ఇష్టానుసారంగా మాట్లాడితే ఇవాళ తప్పకుండా ఇది రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టే. ముఖ్యమంత్రి స్థాయిని ఎడమకాలు చెప్పుతోటి పోలిస్తే దిగజార్చినట్టే. కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆ పదవిలో ఉండడానికి అర్హుడివి కాదు. అందుకనే గవర్నర్ కూడా మేము లేఖ రాయడం జరుగుతూ ఉన్నది. ఈ కుటుంబానికి పూర్తిగా లొంగిపోయిన ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసుకుంటూ రాగద్వేషాలు లేకుండా, పక్షపాతం లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తా అని ప్రమాణ స్వీకారం చేసింది. పూర్తిగా కుటుంబ సభ్యులకి వాళ్ళు కంట్రోల్ దాటిపోయి ఈయన పిచ్చెక్కి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో కొనసాగడానికి అర్హుడు కాదు. కొనసాగితే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా మంచిది కాదు. కాబట్టి నేను గవర్నర్ గారికి రాష్ట్రాన్ని కాపాడమ్మా అని లెటర్ రాయడం జరుగుతున్నది. ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి ఇట్లా బెదిరింపు ధోరణి, అసలు దీన్ని ఐపీసీ లోపలే వచ్చింది, కేసు పెట్టవచ్చు. ఇది బెదిరిస్తుడే. ఇది తోలు తీస్తా అంటే ప్రాణం తీస్తా అన్నట్టు, చంపేస్తా అని బెదిరిస్తున్నాడు ఎమ్మెల్యేలు. బాధాప్తా పోలీస్ కేసు బుక్ చేయాలి ఆయన మీద. బండ కేసు బుక్ అంటే ఏందన్నట్టు, అంటే తలకాయ వాళ్ళకి చచ్చిపోరా? బాధాప్తా ఇది మర్డర్ చేస్తా అని బెదిరిస్తున్నాడు ఎమ్మెల్యేలు. కాబట్టి గవర్నర్ గారు దీని మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. సార్ ఇదంతా వారి పార్టీ అంతర్గత వ్యవహారం అన్న చర్చ కూడా ఉంది కదా. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అంతర్గత వ్యవహారం ఎట్లయితుందండి? ఎమ్మెల్యేలను నోరు మూసుకుంటుంది ఎట్లా? ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే ఈయన ముఖ్యమంత్రి అయింది. మీరు ఎవరు మాట్లాడవద్దు, బండకేసి కొడతా అంటే ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థలు. పార్టీ అధ్యక్షుడికి పదవి గురించి మాట్లాడుకోనొచ్చు, ముఖ్యమంత్రి అంటే వీల్లేదు. తెలంగాణ ఆగవచ్చింది కనుక నేను సీఎం లేదంటే గాంధీ నేను ఫోటో పెట్టిన గొర్రెలు తినటోడు పోయి బర్రెలు తినటోడు వచ్చిందట. గొర్రెలు తినటోడు పోయి బర్రెలు తినటోడు వచ్చిందట. ఈయన తెలంగాణ ఆగమవుతుందని ముఖ్యమంత్రికి వచ్చినాడు. 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన తెలంగాణ. ఒక్క స్కీమ్ నడిపిస్తేందుకు పైసలు లేవు. త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు, విద్యార్థులు, కళాకారులు, అడ్వకేట్లు, డాక్టర్లు, సంవత్సరాల కొద్ది విద్య కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలను నాశనం చేసి ఆకలితోటి వచ్చి మైనింగ్ మాఫియాలను పెంచుతా ఉన్నాడు, ఇరిగేషన్ స్కాములు చేస్తూ ఉన్నాడు, లక్షల కోట్ల లూటీ చేస్తూ ఉన్నాడు. ఈయన తెలంగాణ కాపల కుక్కన జర్నలిస్టులు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నారు. జేఏసీ స్థాపించింది. పాపం కోదండరామరెడ్డి గారు ఎటువైంది. ఈయన చేసిన అగౌరవపరిచినందుకు జయశంకర్ గారు ప్రాణాలు కూడా కోల్పోయాడు, కుమిలిపోయి. ఇక ఈయన తెలంగాణను కాపాడతారా? ఇవాళ దేశద్రోహులతో కూడా చేతులు కలుపుతా ఉన్నారు. దేశద్రోహులు అనేది సీరియస్ కామెంట్ ఎవరు సార్? దేశద్రోహులు వాదాప్తా దేశద్రోహులని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. రోహింగ్యాలకి మా పోదన్లనే వెళ్ళినాయి పాస్పోర్ట్. ఈయన ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చర్యలు తీసుకోవచ్చు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, తీసుకుంటున్నాం కదా. అది మీడియాకు కూడా ఇస్తలేడు. అది చర్యలు తీసుకుంటున్నాం. మేము పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉన్నాము. పోలీస్ ఆఫీసర్ల మీద ప్రెషర్, అందరినీ బెదిరించుడే ఉన్నది, జర్నలిస్టులను బెదిరించుడే.
కళాకారులను బెదిరిస్తుడే, ఎమ్మెల్యేలను బెదిరిస్తుడే, పోలీసు వాళ్ళని బెదిరిస్తుడే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.